జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగ్ దళ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తుని గ్రామం వరకు కూడా జాతీయ రహదారి పైన చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి అనుమతులు లేకుండా పరిమితికి మించి మరీ అక్రమంగా గోవులను కలేబారాలకు తరలిస్తున్నారు. జాతీయ రహదారి మీద వెళ్తుండగా శ్రీకాకుళం బజరంగ్ దళ్ కార్యకర్తలు దీనిపైన స్పందించి మడపాం టోల్గేట్ దగ్గరలో ఈ యొక్క అక్రమంగా తరలిస్తున్న గోవులను వాటి యొక్క వాహనాలను పరిశీలించడం జరిగింది. అలాగే మరికొన్ని వాహనాల్లో గోవులు చనిపోయే విధంగా వాటికి ఎటువంటి సౌకర్యం లేకుండా ఇబ్బందికరంగా 400 కిలోమీటర్లు సుమారు 7 నుండి 8 గోవులను చిన్నపాటి సైజులో ఉన్నటువంటి వాహనం పైన తరలిస్తున్నారు. ఈ విషయంపైన బజరంగ్ దళ్ కార్యకర్తలు వెంటనే స్పందించి ఈ యొక్క వాహనాన్ని ఈ యొక్క గోవులను పరిశీలిస్తూ ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు నడుం బిగించి మడపాం టోల్గేట్ దగ్గరలో సింగపురం అనే గ్రామంలో ఈ యొక్క వాహనాన్ని ఆ గోవులను నిలిపివేయడం జరిగింది. అలాగే ఆ యొక్క వాహనంలో ఉన్న గోవులను సురక్షితమైన స్థలంలో దింపేందుకు వాటికి మంచినీటి సదుపాయం కల్పించారు. అనంతరం ఆ యొక్క వాహనాన్ని ఆ గోవులను శ్రీకాకుళం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ అయినటువంటి పెదపాడు గ్రామంలో ఆ వాహనాన్ని గోవులను రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. అలాగే బజరంగ్ దళ్ మరియు కొందరు వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ కొందరు కేటుగాళ్ళు సంపాదన పోగు చేసుకునే ఆలోచనతో ఇలాంటి వాహనాన్ని అడ్డుకుంటూ ఇష్టం వచ్చినట్లు వారి యొక్క జోబులను నింపుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఓ పత్రికా పేపర్కు సంబంధించిన విలేకరి అని చెప్పుకొని ఈ యొక్క నెంబర్ ద్వారా అకౌంట్లో డబ్బులు వేయమని తన ఫోన్పే యొక్క నెంబర్ని ఈ వాహనదారులకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు హిందూ ధర్మ రక్షకులు మరెంతోమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్మం వైపు దేశం వైపు ఆలోచించే యువత ఇలాంటి విషయాల్లో ముందుకు రావాలి. ఇదే విధంగా ఇలాంటి విషయాలపైన ప్రభుత్వాలు పోలీసులు నిజాయితీతో కూడుకున్నటువంటి మీడియా పత్రికా ప్రకటనల వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టి మరింత సమాచారం ప్రజలకు తెలిసే విధంగా సహాయపడాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. అలాగే ఈ యొక్క గో సంరక్షణ కోసం ఈరోజు ఈ బజరంగ్ దళ్ కార్యకర్తలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క పేర్లు బజరంగ్ దళ్ జిల్లా సురక్షా ప్రముఖ్ కొయ్యాని కిరణ్ కుమార్ గారు, అలాగే సాప్తాహిక్ మిలన్ ప్రముఖ్ ఆసి ఉమామహేశ్వర్ రెడ్డి, మెట్ట శ్రీనివాస్ గారు ఈ యొక్క వాహనాన్ని ఆపివేయడం జరిగింది. అదేవిధంగా మరికొద్ది క్షణాల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు చింతాడ సోమేశ్వరరావు గారు, మెట్ట ధనంజయ్ గారు, గొడితి సంతోష్ గారు వచ్చి ఈ యొక్క వాహనాన్ని ఈ గోవులను పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఈ యొక్క గోవులకు నీరు అందించడం జరిగింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కార్యకర్తలందరూ మరియు సమరసత ఫౌండేషన్ సన్యాసిరావు గారు విషయం తెలుసుకున్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఈయనతో పాటుగా బీజేవైఎం శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలు రాజు వెంకట్ గారు, బజరంగ్ దళ్ విద్యార్థి ప్రముఖ తాలాడి సంతోష్ గారు వచ్చి ఈ యొక్క అక్రమంగా తరలిస్తున్న గోవుల పైన ఈ యొక్క వాహనం పైన పోలీసు వారికి సమాచారాన్ని వివరించి దీనిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇలాంటి విషయాలపైన మరెంతోమంది సామాన్య ప్రజలు ఈ యొక్క విషయం పైన స్పందించి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకి జై.